Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. సో ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫలితం ఇదే తరహాలో నెక్ టు నెక్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ల్యాండ్ అయ్యేది కూడా ఇద్దరికి 8-8 వస్తాయా, 7-6 వస్తాయా, 7-8 వస్తాయా, లేకపోతే 9-6 వస్తాయా అనేది లెక్క నడుస్తుంది. బీఆర్ఎస్ ఆ మెదక్ నియోజకవర్గం కైవసం చేసుకుంటుందా లేదనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకటి రాయలసీమలో పార్లమెంటు అసెంబ్లీ లీడ్ అర్లీగా, రెండవది ఆంధ్ర. ఇక్కడేమో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి లాగే ఈటెల్ రాజేందర్ కూడా పార్లమెంట్ లో లీడ్, తర్వాత ఇంకా ఎర్లీ లీడ్ అనుకోండి. ఎర్లీ లీడ్ 22 లక్షల ఓట్లు పైన ఉన్నాయి. చాలా ఉంటుంది ఒక ధోరణి. రాజమండ్రిలో పురంధరేశ్వరి 617 లీడ్ లో ఉంటే ఎక్కువ భాగం సర్వేలో ఆయన లూజింగ్ క్యాండిడేట్. ఆయన పోటాడు, నన్ను మీరెవరు చెప్పడానికి అని కూడా నిన్న వాళ్ళ మీద ఎగిరాడు. మరి రౌండ్స్ అలా ఉంది. నర్సరావుపేటలో కృష్ణదేవరాయలు అలాగే పురంధరేశ్వరి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. 3 చోట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఇదే ట్రెండ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది తెలుగుదేశం పార్టీ అధికారం సాధించే తట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని లీడ్లు వస్తే అంటే ఇన్ని లీడ్లు వస్తుంటే అన్నింటిలోనూ తెలుగుదేశం ఉడికిందా లేదా చూస్తే చెప్పినట్టుగా అది ఇప్పుడు ఎర్లీ అనుకోండి. బట్ మీరు గమనించండి, రాజమండ్రి ఏమో కొంచెం అప్పర్ ఆంధ్ర సైడ్, నెల్లూరు ఏమో అండ్ రాయలసీమలో కూడా అంటే ఒక 3 ప్రాంతాలు మనం 5 ప్రాంతాలు చేసినాం మన డిస్కషన్ కోసం. దానిలో 3 ప్రాంతాల్లో కూడా 3 టీడీపీ వైపే ఉన్నాయి. అది గమనించండి. రెండవది లీడ్స్ కూడా ఏదో ఇప్పుడు అంటే ఇనిషియల్ రౌండ్స్లో ఉన్నట్టుగా 500, 1000 అట్లా కూడా కాదు. ఇప్పుడు 2000, 3000 దాకా లీడ్స్ పోతున్నాయి. కాబట్టి ఇది హెడ్ చేస్తుంది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఏమిటంటే, మనం ముందుగా చాలా సందర్భాల్లో రాజమండ్రి రూరల్లో మొత్తం సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అఫీషియల్ గా 2870 లీడ్. ఎగ్జాక్ట్. అది పార్లమెంట్ కంటేనేమో ఫైన్, మీరు చెప్తున్నది అసెంబ్లీ వరకే. పార్లమెంట్ పురంధరేశ్వరి కూడా లీడ్ లో ఉంది 617. కానీ నాకు తక్కువ లీడ్, బీజేపీ తక్కువ లీడ్ లో ఉంది, టీడీపీ ఎక్కువ లీడ్ లో ఉంది. ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి మీరు గమనించండి, ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ రౌండ్ లోనే 8000 లీడ్ అని చెప్తున్నారు. అంటే ప్లస్ అక్కడ ఎక్కువ రౌండ్స్ ఉండే అవకాశం ఉంది. పెద్ద కాన్స్టిట్యున్సీ, దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఈ లీడ్స్ కొంచెము తెలంగాణలో ఎక్కువ. రవిచంద్రారెడ్డి గారు, ఎర్లీ లీడ్స్ మీద మీ కామెంట్. సార్, మొదట 1 అవర్ మేము వెయిట్ చేయదలుచుకున్నాం. సార్ 1 అవర్ తర్వాత మేము ఏ విధంగా చరిత్ర సృష్టించబోతున్నాం మీరు చూస్తారు. ఎందుకంటే మొదటి 1 అవర్ అది పోస్టల్ బ్యాలెట్. చరిత్ర సృష్టించాలంటే మొదటి నుంచి సృష్టించాలి. 2019లో రైట్ ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ నుంచే చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించాలంటే ఫస్ట్ రౌండ్ నుంచి ఉండాలా? ఫస్ట్ రౌండ్ నుంచి అంటే ఫస్ట్ రౌండ్ లో తీసుకున్నదే గోదావరి ఫలితం. గోదావరి ఫలితం గురించి ఒకటి నారాయణ గారి ఫలితం నెల్లూరు నుంచి, రెండోది రాజమండ్రి రూరల్ ఫలితం బుచ్చే చౌదరి గారి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదో లీడ్ లో ఉందన్నారు. ఇట్స్ ఓకే. నగరం నుంచి టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కూడా లీడ్ లో ఉన్నారు. 4వ అభ్యర్థి అది. సో 4 చోట్ల నుంచి అంటే రాష్ట్రంలో 4 చోట్ల శాంపిల్ గా తీసుకుంటే 4 చోట్ల కూడా మనకి టీడీపీ లీడ్ కనిపిస్తుంది. ఇది కొంచెం మీకైనా ఇబ్బందికరమైన పరిణామా రవిచంద్ర గారు? సార్, ఇప్పుడు మాకేం ఇబ్బందికరమైన పరిణామం కాదు, 100% చెప్తున్నాం. మనం నేషనల్ ఎలక్షన్ లో కూడా గతంలో కొన్నిసార్లు చూసాం. అనేక రాష్ట్రాల్లో ఇనిషియల్ ట్రెండ్స్ దేనికుంటే 1 అవర్ తర్వాత కంప్లీట్ టర్న్ అరౌండ్ ఉంటుంది. మీరు చూస్తారు 1 అవర్ తర్వాత నుంచి గేమ్ చేంజింగ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.